యాపిల్ ఇండియాని ఎందుకు వదలట్లేదు? అమెరికా యాపిల్ చెప్పింది ఇండియాలో ఐఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే 25% టారిఫ్ వేయడం తప్పదు అని. కానీ యాపిల్ రిప్లై ఏంటో తెలుసా? నువ్వు ఎంత వేసినా మేము ఇండియాలోనే బిజినెస్ చేస్తామని. సింపుల్ క్వశ్చన్. యాపిల్ కి ఇండియా మీద అంత ఇంట్రెస్ట్ ఎందుకు? లవ్వా, ప్యాట్రియటిజమా? రెండు కాదు, ఓన్లీ మనీ. రీజన్ నెంబర్ 1, లేబర్ కాస్ట్. ఇండియాలో ఒక వర్కర్ కి అవర్ కి యావరేజ్ $2 పడుతుంది. అదే అమెరికాలో అయితే $20 నుంచి $25 పర్ అవర్. సేమ్ ఫోన్, సేమ్ వర్క్. ఇండియాలో 10x చీపర్. రీజన్ నెంబర్ 2, ఫ్యాక్టరీ సెటప్ కాస్ట్. ఇండియాలో ఫ్యాక్టరీ సెటప్ పర్ యూనిట్ కాస్ట్ $5 నుంచి $8 పడుతుంది. అదే అమెరికాలో చూసుకుంటే $50 నుంచి $60. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 10x డిఫరెన్స్. రీజన్ నెంబర్ 3, మ్యాన్ పవర్. అమెరికాలో వర్కర్స్ దొరకడం కష్టం. అదే ఇండియాలో అయితే యంగ్ పాపులేషన్, స్కిల్డ్ లేబర్, లార్జ్ నంబర్స్. యాపిల్ కి ఫ్యాక్టరీస్ రన్ చేయడం ఈజీ. రీజన్ నెంబర్ 4, ఫ్లెక్సిబుల్ లాస్. యుఎస్ లో లేబర్ లాస్ వెరీ స్ట్రిక్ట్. ఇండియాలో అయితే కంపారిటివ్లీ ఫ్లెక్సిబుల్. ప్రొడక్షన్ ఫాస్ట్, స్కేలింగ్ ఈజీ. రీజన్ నెంబర్ 5, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్. ఇండియాలో ట్రాన్స్పోర్ట్ చీప్, ఆపరేషన్ కాస్ట్ లో, పోర్ట్స్ యాక్సెస్ ఈజీ. టోటల్ లాజిస్టిక్స్ కాస్ట్ అమెరికా కంటే ఇండియాలో తక్కువ. రీజన్ నెంబర్ 6, గవర్నమెంట్ సపోర్ట్, PLI స్కీమ్. ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తే గవర్నమెంట్స్ ఇచ్చే స్కీమ్. PLI ఇన్సెంటివ్, ఎక్స్పోర్ట్ బెనిఫిట్స్, ట్యాక్స్ అడ్వాంటేజెస్. అమెరికాలో ఇవన్నీ లేవు. టుడే యాపిల్ టోటల్ ఎక్స్పోర్ట్ లో 15% ఐఫోన్స్ ఇండియా నుంచే వస్తున్నాయి. యాపిల్ ఇండియాని చూస్ చేసింది దేశం కోసం కాదు, మార్జిన్స్ కోసం. ఎందుకంటే బిజినెస్ లో ఎమోషన్స్ కాదు, క్యాలిక్యులేషన్స్ రూల్ చేస్తాయి.